హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఈరోజు మనకి ఏపీ గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరగడం జరిగింది, ప్రిలిమ్స్. అయితే ఈరోజు ఆ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఎలా వచ్చాయి, కరెంట్ అఫైర్స్ ఎక్కి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. మనకి మిలాన్ 2024 మిలాన్ ఎక్సర్సైజ్ అనేది మనకి రీసెంట్గా విశాఖపట్నంలో జరిగింది. వాటి గురించి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే మిలాన్ 2024 అనేది దక్షిణ నౌకాదళ కమాండ్ ఆధ్వర్యంలో జరిగింది అన్నాడు. మనకి దక్షిణ నౌకాదళము ఆధ్వర్యం అంటే మనకి ఏమొస్తుంది, దక్షిణ నౌకాదళంలో కాదు, మనకి విశాఖపట్నం అనేది మనకి ఏమొస్తుంది అంటే విశాఖపట్నంలో జరిగింది కాబట్టి ఇది విశాఖపట్నం దక్షిణ నౌకాదళంలో రాదు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. అదేవిధంగా మనకి మిలాన్ 2024 యొక్క అర్బర్ దశ 2020 ఫిబ్రవరి 9 నుండి 25 వరకు జరిగిందన్నారు. ఇది 25 వరకు కాదండి, డేట్ రాంగ్. అదేవిధంగా మనకి మిలాన్ యొక్క సముద్ర దశ అండ్ హర్బర్ ఫేజ్, సీ ఫేజ్ 2 ఫేజెస్ జరుగుతున్నాయి. అయితే రీసెంట్గా కంప్లీట్ అవ్వడం జరిగింది. మనకి ఈ సీ ఫేజ్ అనేది కూడా డేట్ అనేది రాంగ్ అండి. ఓవరాల్గా ఈ మిలాన్ ఎక్సర్సైజ్ గురించి ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగిందంటే డేట్లు రాంగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి ఏవో 1 రాంగు, 2 రాంగు, 3 రాంగు, అంటే మనకి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, ఏవి కావండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పరిరక్షణ మరియు పర్యావరణ సమతుల్యత పట్ల నిబద్ధత చాటి చెప్తూ మంచు చరిత్రను తన జాతీయ చిహ్నంగా ఏ దేశ అధికారం ప్రకటించిందంటే రీసెంట్గా మనకి చూసినట్లయితే కిర్గిస్తాను మంచు చరిత్రని తమ జాతీయ చిహ్నంగా ప్రకటించడం జరిగింది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్, ఇటీవల వార్తలకు కనిపిస్తున్న ద అశోక్ ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం ఏ దేశానికి చెందిందంటే రీసెంట్గా వార్తల్లో నిలిచింది ఐస్లాండ్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, విజయవాడ రైల్వే స్టేషన్కి లీడర్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ డిజైన్ యుఎస్ఏ ద్వారా అత్యధిక ప్లాటినం రేటింగ్తో గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్ లభించింది. అవునండి, మనకి రీసెంట్గా విజయవాడకి రావడం జరిగింది గ్రీన్. దక్షిణ మధ్య రైల్వే జోన్లో ప్లాటినం రింగ్ని గెలుచుకున్న మొదటి రైల్వే స్టేషన్ విజయవాడ అంటున్నారండి, అది రాంగ్ అండి. మనకి దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్లాటినం రింగ్ని గెలుచుకున్న ఫస్ట్ రైల్వే స్టేషన్ ఏంటంటే సికింద్రాబాద్ అండి. కాబట్టి సెకండ్ ఆప్షన్ రాంగ్ అండి. ఇక్కడ ఏం అడుగుతున్నారు అంటే పైన ఇచ్చిన ప్రకటనలో ఏది సరైనవి అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 రైట్ అవుతుందండి. ఆప్షన్ 1 ఇస్ యువర్ ఆన్సర్. తర్వాత మీకు జనవరి 1, 2020 నుండి బ్రిక్స్ బ్లాక్లో ఈ కింద దేశాల్లో ఏవి సభ్యతను పొందాయంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. ఈజిప్ట్ రీసెంట్గా సభ్యత్వం పొందింది, కానీ అర్జెంటీనా మాత్రం రిజెక్ట్ చేసిందండి. అంటే మనకు ఆప్షన్లో 2 ఉండకూడదు. నెక్స్ట్, ఇండోనేషియా లేదండి అసలు. నెక్స్ట్, ఇథియోపియా, సౌదీ అరేబియా అండి. ఇక్కడ మీకు చూసినట్లయితే ఈజిప్ట్ ఉంది, ఇథియోపియా ఉంది, సౌదీ అరేబియా ఉంది. 1, 4, 5 అవ్వాలండి. 1, 4, 5 చూసినట్లయితే ఆప్షన్ 4 ఇస్ యువర్ ఆన్సర్ అండి. తర్వాత కింది వాటిలో స్కిల్ రిపోర్ట్ అడుగుతున్నారండి. కంప్యూటర్ స్కిల్తో కూడిన ప్రతిభావంతుల్లో మనకి ఇది క్వశ్చన్ చెప్తానండి. తర్వాత అధ్యక్షుల గురించి ఇవ్వడం జరిగిందండి. అధ్యక్షుల్లో చూసినట్లయితే మనకి సరికా అనేది అడుగుతున్నాడండి, సరికాని జాతల్ని. మనకి ఫెర్నాండో ఫెరాజ్ మనకి ఇక్కడ ఆప్షన్ డైరెక్ట్గా చూసినట్లయితే మీకు ఆప్షన్ 1 అనేది రాంగ్ అవుతుందండి. తర్వాత అదేవిధంగా ఆప్షన్ 4 కూడా రాంగ్ అండి. మనకి 2, 3 రైట్ అవుతుంది. మనకి 2, 3 ఉన్నది మనకి ఏమవుతుంది, ఆప్షన్ 4 అవుతుందండి. యువర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ 98 క్వశ్చన్ చూసినట్లయితే స్వలింగ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసిన మొదటి దక్షిణాసియా దేశంగా రీసెంట్గా వార్తల్లో నిలిచింది నేపాల్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద యువర్ ఆన్సర్ అండి. తర్వాత శాంతి నిరాధీకరణ మరియు అభివృద్ధి కోసం కృషి చేసిన వారికి ఇచ్చే ఇందిరాగాంధీ బహుమతి గురించి చూసినట్లయితే మనకి ఇందిరాగాంధీ అవార్డు అనేది శ్రీలంక అభివృద్ధిలో ఆయన ఇక్కడ చాలా పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆయన సరికా అనేవి ఏవి తప్పు అన్నాడండి. మీకు ఏవి తప్పు అని చూసినట్లయితే మనకి 1ది తప్పు అవుతుందండి. మనకి శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి తనకు ఇందిరాగాంధీ బహుమతి లేదండి. తర్వాత 3కు చూసినట్లయితే శాంతి నిరాధీకరణ మరియు అభివృద్ధి కూడా కృషి చేసిన, ఇది కూడా రాంగ్ అవుతుందండి. ఆప్షన్ మనకి ఓన్లీ 2 ఉండాలండి. అది మనకి సరికానిది అంటున్నాడు కాబట్టి 1, 3 ఉండాలి. కాబట్టి ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్, అమెరికాలోని 221 సంవత్సరాల తర్వాత 2024వ సంవత్సరంలో ఈ క్రింది వాటిలో ఏ అరుదైన సహజ దృశ్యం జరుగుతుంది అన్నారండి. మీరు క్లియర్గా చూసినట్లయితే
డబల్ సికోడో ఎక్స్ప్లోషన్ అండి. ఎక్స్ప్లోజన్ ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్ అండి. తర్వాత ఉత్తమ సఫాయుద్ర సురక్షిత పట్టణం ప్రయాగ్రాజ్, క్లీన్ ఇది చూసినట్లయితే మొత్తం ఆప్షన్లో ఆప్షన్ 3 అనేది యువర్ ఆన్సర్ అవుతుందండి. అండ్ మనకి 3, 4 మాత్రమే మనకి తప్పుగా ఇవ్వడం జరిగిందండి. 3, 4. తర్వాత విశ్వకర్మ అండి. ఇక్కడ చూసినట్లయితే మనకి రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. PM నరేంద్ర మోడీ గారు మనకి ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ ద PM విశ్వకర్మ యోజన స్కీమ్ టు ప్రొవైడ్ ఎండ్ సపోర్ట్ టు ఫిషర్మెన్ అండ్ నాన్ మెకనైజ్డ్ బోట్స్ కాదండి, ఇది ఫిషర్మెన్ కోసం స్టార్ట్ చేయలేదండి, వృత్తి కళాకారుల కోసము స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇందులో 18 మనకి వృత్తి కళాకార్మికులు ఉంటారండి. వాళ్ళందరికీ కూడాను ఈ కొలాటరల్ లోన్ ప్రొవైడ్ చేయడం కోసము ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. అయితే వాళ్ళకి ఫస్ట్ మనకి రెండు టైంలో వాళ్ళకి మనీ ఇస్తారండి. ఫస్ట్ టైం వాళ్ళకి మనీ 2 lakhs వరకు ఇస్తారు. అది క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ మనీ ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుందండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత ఇక్కడ చూసినట్లయితే సంగీతం అవార్డులు ఇవ్వడం జరిగిందండి. DK చదువుల బాబుని తన లఘు కథలు వజ్రాల వానికి తెలుగు భాషలో సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం 2023లో సత్కరించడం జరిగింది. ఇది మనకి రైట్ అండి. ఇక రైట్ అయితే ఇక్కడ చూసినట్లయితే ఏవి సరికావు అన్నాడు కాబట్టి 2 ఆప్షన్ లేనిది చూసుకోండి. ఇక మీకు 2 ఆప్షన్ లేనిది చూసినట్లయితే మనకు ఆన్సరు ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 3 రైట్ అవుతుందండి. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ప్రైవేట్ రంగంలో వారి స్థానిక నివాసితులకు 75% రిజర్వేషన్ హామీనిచ్చి చట్టాన్ని ఏ రాష్ట్రంలో హైకోర్టు రాజ్యాంగం విరుద్ధమని పేర్కొంటూ కొట్టివేసిందంటే మనకి ఈ విషయం అనేది రీసెంట్గానే వార్తల్లో ఉందండి. లాస్ట్ 6 monthsలో చూసినట్లయితే హర్యానా అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో క్లీన్ గంగా నేషనల్ మిషన్ GRC ఇది చూసినట్లయితే మనకి GRC అన్నారండి. COP28 సదస్సు ఇది ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో కాదండి, మనకి దుబాయ్లో జరగడం జరిగింది. ఇది రాంగ్ అండి. న్యూఢిల్లీలో కాదు, దుబాయ్లో జరిగింది. నెక్స్ట్ ఈ 2, 3 రైట్ అండి, ఇది రాంగ్ అండి. సో ఇప్పుడు ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి. క్లియర్గా చూసినట్లయితే ఆప్షన్ 4 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి స్పోర్ట్స్ గురించి మనకి ఇవ్వడం జరిగిందండి. మాన్సింగ్ ఆసియా మారథాన్ ఛాంపియన్షిప్లో బంగారు పథకం సాధించిన 2వ భారతీయుడు, ఇది రైటేనండి. తర్వాత ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ హాకీ స్టార్, ఇది కూడా రైట్, హార్దిక్ సింగ్ రైట్ అండి. ఈ 3, 4 రాంగ్ అండి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఫస్ట్ రెండు ఏమున్నాయి, క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, తప్పు అడుగుతున్నాడు అండి. తప్పు చూసినట్లయితే 3, 4 తప్పుగా ఉన్నాయి కాబట్టి మనకి ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుందండి. ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారతదేశంలో మొట్టమొదటి అతిపెద్ద ప్రైవేట్ బంగారు గన ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతం, ఇది ఏపీ కరెంట్ అఫైర్స్ అండి. ఇది చూసినట్లయితే కర్నూలు జిల్లాలోని తుగ్గెల్లి మండలం అండి అతిపెద్ద ప్రైవేట్ బంగారు గని ఆంధ్రప్రదేశ్లో. సో ఆప్షన్ 3 రైట్. ఆప్షన్ 3 ఈజ్ ద యువర్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 యువర్ ఆన్సర్. నెక్స్ట్ జగనన్న చేదోడు, ఇక్కడ మీకు క్లియర్గా చూసినట్లయితే జగనన్న చేదోడు మనకి 10,000 ఇవ్వడం జరుగుతుందండి, ఇది రైట్ అవుతుందండి. తర్వాత జగనన్న తోడు కూడా 10,000 ఇవ్వడం జరుగుతుంది చిన్న వ్యాపారులకి, ఇది కూడా రైటేనండి. తర్వాత జగనన్న జీవక్రాంతి పథకం అండి, దీని ద్వారా మనకి ఏమిస్తుందంటే గొర్రెల పంపిణీ ఇలా చేయడం జరిగింది, ఈ 3 రైటేనండి. వైఎస్ఆర్ నవోదయ పథకం దేనికి సంబంధించిందంటే యువతకి సంబంధించిందండి, కాబట్టి ఇది 4 రాంగ్. క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, ఏది తప్పుగా జత చేయండి అంటే 4ది నవోదయ పథకం అనేది దేనికి సంబంధించిందంటే మనకి యువతకు సంబంధించింది, కాబట్టి ఇది ఉద్యోగ అవకాశాలు సృష్టించడం యువతకు సంబంధించిందండి. నెక్స్ట్ ఆప్షన్ 4 ఇది యువర్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇండో ఇజ్రాయెల్ అగ్రికల్చరల్ ప్రాజెక్ట్ కింద ది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ వెజిటేబుల్స్ అండ్ సైన్సెస్ అకాడమీ ఎక్కడ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారంటే పల్నాడు జిల్లా అండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద యువర్ ఆన్సర్ అండి. తర్వాత 9వ ఆసియా శీతకలుపు క్రీడలకు సంబంధించింది ఇవ్వడం జరిగిందండి. 9వ ఆసియా క్రీడలు
2020 చైనాలో బీజింగ్లో నిర్వహించబడతాయి అన్నారండి. అయితే చైనాలో జరుగుతున్నాయి కానీ బీజింగ్లో జరగట్లేదండి. అది మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ బీజింగ్ రాంగ్ అండి. తర్వాత డ్రీమ్ ఆఫ్ ఇంటర్ ఇది కూడా రైటేనండి. తర్వాత మనకి 2 టైగర్ల పేరు ఇవ్వడం జరిగింది. అయితే ఫస్ట్ యంగ్ వాంగ్ అది రాంగ్ అండి. నిని రైట్ అండి. ఆప్షన్ అంటే 1 రాంగు 3 రాంగ్ అండి. అంటే 2, 4 ఇవి ఆన్సర్ అవ్వాలండి. 2, 4 ఆప్షన్ ఎక్కడుంది? 2, 4 చూసినట్లయితే ఆప్షన్ 4 ఇది ఆన్సర్ అండి. తర్వాత 2024లో ప్రపంచ ఆరోగ్య సంస్థ మలేరియా రహిత ధృవకరణ పత్రాన్ని ఏ దేశం సాధించిందంటే ఇది రీసెంట్ కరెంట్ అఫైర్ అండి. మీకు ఇది చూసినట్లయితే ఆప్షన్ బి ఇది రైట్ ఆన్సర్ అవుతుందండి. క్యాబో వెర్డో ఇది ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంటర్పోల్ ప్రకారం చూసినట్లయితే సైబర్ మోసాలకు బాధితులను బలవంతం చేయడానికి పాల్పడిన మానవ అక్రమ రవాణాకు సంబంధించిన భారతదేశంలో మొదటి కేసు ఏ రాష్ట్ర పోలీసులు నమోదు చేశారంటే మనకి తెలంగాణ స్టేట్ వాళ్ళు నమోదు చేయడం జరిగింది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఇక్కడ మనకి అర్జున్ అవార్డులు చూసినట్లయితే మనకి రీసెంట్గా వార్తల్లో బాగా ఈ శీతలదేవి బాగా ఫేమస్ అయ్యారండి. శీతలదేవి దేనికంటే మనకి పారా ఆర్చర్ అండి. నెక్స్ట్ రేతునిగా అనే వాళ్ళు దేనికంటే కబడ్డీకి ఫేమస్ అండి. ఇక్కడ చూసినట్లయితే A2 ఉండాలి అండి, B4 ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే A2 B4 ఎక్కడ ఉంది? ఆప్షన్ 3లో ఉందండి. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్ అండి. ఓకే అండి. ఇక్కడ ఆప్షన్ 2, 4 2 AB ఒకేలా ఉన్నాయండి. సారీ అండి, ఇది 3 కాదు. ఇక్కడ మళ్ళీ ఇంకా చూసినట్లయితే మనకి దీక్ష సాగర్ మనకి చూసినట్లయితే చూసినట్లయితే నవరూప్ రోసోబి బేరా దేవి దేనికంటే ఉషాక్ అండి. అంటే ఎవరి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 4 ఇది అవుతుందండి. ఆప్షన్ 4 ఇస్ ఎవరి ఆన్సర్. నెక్స్ట్ ఈ కింద ప్రముఖ వ్యక్తుల్లో ఎవరికి కళారంగంలో వారికి కృషి చేసిన మరి విజయానికి పద్మశ్రీ అవార్డు 2024 ప్రదానం చేశారంటే రీసెంట్గా ఈ పద్మ అవార్డులు ఇవ్వడం జరిగిందండి. అందువల్ల ఖచ్చితంగా ఈ బిట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం. దాసర్ కొండప్కి రావడం జరిగిందండి. దాసర్ కొండప్కి. నెక్స్ట్ ద్రోణి భుయానికి వచ్చిందండి. గులాబ్ నబీ దారికి కూడా వచ్చిందండి. అంటే మనకి 1, 2, 3 అంటే ముగ్గురికి రావడం జరిగిందండి. 1, 2, 3 కాదండి, 1, 2, 4 అండి. 1, 2, 4 ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి. 1, 2, 4 ఆప్షన్ 1లో ఉందండి. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ యువర్ ఆన్సర్ అండి. తర్వాత గ్లోబల్ 5 ఇప్పుడు GB అండి. గ్లోబల్ బయోఫ్యూయల్ ఎలియన్స్లో మనం చూసినట్లయితే ఇక్కడ చిలీ లేదండి, మిగతావన్నీ దేశాలు కూడా ఉన్నాయండి. ఆప్షన్లో చూసినట్లయితే ఇక్కడ సిలి వి అదే మనకి 5 ఉందో అక్కడ రాంగ్ అండి, మిగతావన్నీ రైట్. కాబట్టి క్వశ్చన్ ఏమడిగారండి ఒకసారి మీరు చూసినట్లయితే క్వశ్చన్ ఇక్కడ మీరు ఆప్షన్ 4 చూసినట్లయితే రైట్ అవుతుందండి. మనకి జీబీఏకి సంబంధించి ఇక్కడ చిల్లీ లేదండి. నెక్స్ట్ గుజరాత్ ప్రభుత్వం ఎవరి సహకారంతో దేశంలో మొట్టమొదటి సబ్మెరీన్ టూరిజం ప్రారంభించిందంటే మాజ్గావ్ డాక్ సిపియర్స్ లిమిటెడ్ అండి. ఆప్షన్ 3 ఇస్ యువర్ ఆన్సర్. తర్వాత జర్మనీకి చెందిన కంపెనీ పెప్పర్స్ చూసినట్లయితే ఎక్కడ పెట్టడం జరిగిందంటే మనకి ఈ రీసెంట్గా మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏంటంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఆకర్షించడంలో రీసెంట్గా ఈ కమిట్మెంట్లు జరిగాయండి. కాబట్టి ఎక్కడ జరిగిందంటే పొంగనూరులో జరిగింది. పొంగనూరు చిత్తూరు అండి. జర్మనీకి చెందిన కంపెనీ పెప్పర్స్ మోషన్ కంపెనీ అక్కడ తయారు చేయడానికి పెట్టుబడి పెట్టినందుకు రెడీ అయిందండి. ఆప్షన్ 4 యువర్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే గేమింగ్ మరియు సోషల్ మీడియాపై ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ఆల్ ఇండియా గేమ్ డెవలపర్ ఫోరం సహకారంతో కర్ణాటక ప్రభుత్వం ఈ కింది వాటిలో ఏది ప్రారంభించిందంటే డిజిటల్ డిటాక్స్ అండి. ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. తర్వాత అంతర్జాతీయ విద్యుత్ దినోత్సవం 2024 యొక్క నేపథ్యం అంటే థీమ్ అడగడం జరిగిందండి. లెర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్ అండి. ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్ అండి. తర్వాత భారతదేశం మొదటి నేషనల్ హైవే గురించి రోడ్స్ గురించి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూసినట్లయితే ఈ స్టీల్ స్టాక్ టెక్నాలజీ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కాదండి, సిఎస్ఐఆర్తో పాటుగా ఇవ్వడం జరిగింది. కాబట్టి సిఎస్ఐఆర్ ఇందులో లేదు కాబట్టి ఆప్షన్ 2 రాంగ్ అవుతుందండి. కాబట్టి ఇక్కడ అదేవిధంగా
భారతదేశం మొదటి నేషనల్ హైవే స్టీల్ బిల్డింగ్. క్వశ్చన్ ఏమడుగుతున్నారు, పైన ఇచ్చిన ప్రకటనలో ఏది సరైనదని అడుగుతున్నారండి. మనకి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి, ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇది మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్ అండి. సో ఇక్కడ ఆప్షన్ 1. ఇది ఓవరాల్గా మనకి ఈరోజు అడిగిన కరెంట్ అఫైర్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అండి. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, జై హింద్. నెక్స్ట్ పేపర్ జాగ్రఫీ ఎక్స్ప్లెయిన్ చేద్దామండి.